శ్రీకృష్ణుడు చనిపోయిన తర్వాత 7 రోజుల పాటు శవం కుళ్ళిపోయి ఉన్నది. ఆ తర్వాత అర్జునుడు వచ్చి తనకి దాన సంస్కారాలు చేశారు అని అంటారు. సో ఇది చాగంటి గారు కాకుండా చాలా మంది ఇది చెప్పారు. ఓకే, మరి ఇది ఇందులో ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే అవన్నీ జరిగాయా? కాదు, అవన్నీ అందుకనే గోవిందసేన సత్యభామ గారు వచ్చి క్లారిఫికేషన్ ఇచ్చారు. గోరఖ్పూర్ కళ్యాణ్ ప్రెస్ పుస్తకంలో వ్యాస భాగవతాన్ని చూపిస్తూ ఆ శ్లోకాలన్నీ క్లియర్గా చూపించారు. దానికి నండూరు గారు కూడా ఏం చెప్పారంటే 10 శ్లోకాల వరకే చెప్పారు, ఆ తర్వాత నెక్స్ట్ పేజీలో ఉన్నటువంటిది చూపించలేదు, అర్జునుడు దహనం చేశాడు అది ఇది అని చెప్తారు. ఇక్కడ ఏంటంటే మహాత్ముల శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఏంటి, రాముడు మానవుడు, శ్రీకృష్ణుడు మానవుడుగా మనం చూస్తాం. వాళ్ళు ఏం మానవులు కాదు. ఇది భూమి అనేటటువంటిది శ్రీ మహావిష్ణువు యొక్క భార్య శ్రీదేవి, భూదేవి ఈవిడ. అటువంటి మనల్ని అందరినీ కూడా కొన్ని కోట్ల మంది జీవరాశులన్నింటినీ కూడా పోషిస్తుంది భూదేవి. మనం మలమూత్ర విసర్జనాలు చేస్తున్నాం, ఉమ్మిలు వేస్తున్నాం, ఎంత చేసినా సరే తల్లికి అస్సలు ఏ కోపము రావడం లేదు. అంటే మనం చేసే పాపాలు ప్రతిదీ తల్లి ఏ విధంగా అయితే కొడుకు చేసే పాపాలను కడుపులో పెట్టుకుంటుందో ఆ విధంగా ఆ తల్లి బాధపడుతూ ఉంటుంది. మరి అటువంటి జగజ్జనని అయినటువంటి ఆ భూమాతకి మీద మహాత్ములు కూడా పుడతారు. అటువంటి వాళ్ళందరూ కూడా తపస్సు చేశారు, కొన్ని లక్షల సంవత్సరాల తపస్సు చేసి వాళ్ళు ఏమంటుతారంటే, నాయనా శ్రీమన్నారాయణ వచ్చి నువ్వు అవతరించు భూమి మీదకి రా అంటే కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సులు చేశారు, లక్షల మంది. అప్పుడు పరమపావనుడైనటువంటి శ్రీ మహావిష్ణువు భూమి మీద అడుగుపెట్టాడు. దాన్ని మనం గర్వపడాలి. వాళ్ళు రాముడైనా కృష్ణుడైనా, లేకపోతే అసలు భూమిని కేర్ చేయాల్సిన అవసరం లేదు, మనల్ని కేర్ చేయాల్సిన అవసరం లేదు. 100 సంవత్సరాలు శ్రీ మహావిష్ణువు కృష్ణుడిగా వస్తే అందరూ బాధపడతారన్నమాట. బాధపడి మనకి దేవతలందరూ కూడా బాధపడతారు, అయ్యో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడే. రాధాదేవి కోసం వచ్చాడు ఆయన, మనల్ని ఉద్ధరించడం కోసం వచ్చాడు. రాధాదేవి అంటే ఎవరో కాదు, ప్రేమ దేవత. కృష్ణుడు అంటే ఎవరో కాదు, ప్రేమ దేవుడు. ద గాడ్ ఆఫ్ లవ్, ద గాడెస్ ఆఫ్ లవ్. ప్రతి మనిషిలో ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అనేటటువంటి ఉండకుండా ప్రేమతత్వాన్ని బోధించడానికి వచ్చారు ఆయన. అలాగే ప్రేమతో మాత్రమే ప్రతిదీ సాధ్యము అని చెప్పడం కోసం వచ్చారు. హ్యూమన్ లస్ట్ని లవ్తో పోల్చకూడదు. కామము వేరు, ప్రేమ వేరు. రూపం లేనిటువంటి ప్రేమను ఒక రూపంలాగా, ఒక విగ్రహంలాగా పోస్తే వచ్చేటటువంటి రూపమే రాధాదేవి. అటువంటి రాధమ్మ తల్లి 100 సంవత్సరాలు మర్చిపోగాక కృష్ణుడిని వదిలి ఒక్క క్షణం ఉండదన్నమాట. అది క్వాలిటీ ఉండాలి. భగవంతుడిని వదిలి ఆత్మ, రాధమ్మ అంటే ఆత్మ, జీవాత్మ. కృష్ణుడు అంటే దేవుడు. పరమాత్మను వదిలే ఒక్క క్షణం, పసిబిడ్డ ఏ విధంగా అయితే తల్లిని వదిలి రోజులో బిడ్డ ఉండడో ఆ విధంగా ఉండాలి అనేటటువంటి మనము ఆ తత్వాన్ని బోధించడం కోసమే రాధాకృష్ణ అవతారం జరిగింది. మనం పరమాత్మను వదిలి అలా ఉండకూడదు. అయితే శ్రీకృష్ణ పరమాత్మ అపియరెన్స్ ఎలాగంటే ఆయన వసుదేవుడు దేవకి పక్కలో ప్రత్యక్షం అవుతాడు శ్రీకృష్ణుడిగా, అంతేగాని దేవకి యోని నుంచి పుట్టాడు. అలాగే నిర్యాణం అయ్యేటప్పుడు కూడా ఆయన రామభద్రుడిగా ఉన్నప్పుడు ఈ వాలి అనేటటువంటి వాడిని, సుగ్రీవుడి యొక్క సోదరుడు వాలి అధర్మాలు చేస్తున్నాడు కాబట్టి సుగ్రీవుడు ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు కాబట్టి చెట్టు చాటు నుంచి కొడతాడు. వాలికి ఒక వరం ఉంది, తన ఎదురుగుండగా రాముడైనా సరే వరం యుద్ధం చేస్తే సగం లాగేస్తాడు కాబట్టి చెట్టు చాటు నుంచి కొట్టాడు. అవన్నీ వాలి అనేటటువంటిది అయోధ్య నగరంలో ఒక మృగము, ఈ కోతులవి. రాజు చెట్టు చాటు నుంచి కొట్టచ్చు మృగాల్ని, కాబట్టి రాముడేం అధర్మం చేయలే. అయినప్పటికీ కూడా వాలి భార్య రుమ వచ్చి అడుగుతుంది. ఏమని అడిగింది? అయ్యా నువ్వు నాకు అన్యాయం చేశావంటే అప్పుడు ఏమంటాడంటే, సరే నెక్స్ట్ జన్మలో న్యూటన్స్ థర్డ్ లా, టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు ఈ జన్మలో నేను మీకు ఇలా చేశాను కాబట్టి నెక్స్ట్ జన్మలో మీకు ఛాన్స్ ఇస్తానని చెప్పి రాముడు కృష్ణుడిగా పుట్టినప్పుడు ఈ వాలి జరుడుగా పుడతాడు. జర అనేటటువంటి బోయవాడిగా పుడితే ఆ జర అనేటటువంటి వాడికి కనీసం బాణం వేస్తే ఒక కోడిపిల్ల కానీ, ఒక పక్షి పిల్ల కానీ, ఒక జింక కానీ ఏది పడదు, ఒక చేపను కొట్టడమే రాదు. అటువంటి వాడు కృష్ణుడిని గురువుగా అనుకుంటే తన మరణానికి కారణం ఇతడు అవుతాడని తెలిసిన శ్రీకృష్ణ పరమాత్మ కరుణామయుడు పాపం అతనికి విలువిద్యను నేర్పుతాడు. రాధ కంగారు పడిపోతుంది, ఏంటి ఇతనికి నేర్పుతున్నావు, అమ్మో నువ్వు నిర్యాణం అవుతావు వద్దు అని చెప్పేసి. కాబట్టి అయినప్పటికీ కూడా పరమపావనుడైనటువంటి కరుణామయుడైనటువంటి శ్రీకృష్ణుడు అతనికి విలువిద్య నేర్పి ఆ బాణం వేస్తే బొటన వేలతో ఇలాగ సేద తీరుతూ ఉంటే ఏ విధంగా అయితే చెట్టు చాటు నుంచి కొట్టాడో ఆ విధంగా వాలి ఇప్పుడు అదే ఛాన్స్ ఇస్తాడు స్వామి.
జరుడికి. అది నెమలి యొక్క కన్ను అనుకొని బాణం వేస్తే బొటనవేలులో ఆయనకి తగులుతుంది. అంటే మన మానవ మరణంలాగా ఉండదు. ఆయన ఆ జరుడు వచ్చి తర్వాత క్షమించమని అడిగితే క్షమాపణ అనేటటువంటిది ఓకే అని చెప్పేసి, నీ తప్పు కాదు, అది విధి నిర్ణయం అని చెప్పేసి, స్వామి న్యూటన్స్ థర్డ్ లా ఇది అని చెప్పేసి ఆయన ఒప్పుకొని చక్కగా అతన్ని క్షమిస్తాడు. అంత పావనుడు శ్రీకృష్ణుడు. ఆ తర్వాత అతని శరీరము అంతర్ధానం అవుతుంది. శ్రీరాముడు కూడా సరయూ నదిలో అదృశ్యమవుతాడు. నృసింహ సరస్వతి స్వాముల వారు గణగాపురంలో ఆ భీమ అమరజా నదిలో అక్కడ అంతర్ధానం అవుతారు. కమల పువ్వులు వస్తాయి 2, కలవ పువ్వులు వస్తాయి 2 అని చెప్తారు. అలాగే నావలో వెళ్తూ అదృశ్యమవుతారు. అదేవిధంగా జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు హిమాలయ పర్వతంలో అదృశ్యమవుతారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ అదృశ్యమవుతారు. వైకుంఠవాసులు ఈ దేవతలంతా కూడా కింపురుష దేవతలంతా కూడా ఆయా కృష్ణ అయిపోయింది కదా ఇంకా 100 సంవత్సరాలు అని చెప్పి రా అని వేడుక జరుపుకుంటారు వాళ్ళంతా ఆనంద డోలికల్లో. ఎందుకంటే తమ నుంచి దూరం అయిపోయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ తమ లోకానికి వచ్చేసాడు అని. కానీ మనం మందమతులం, మానవులంటే మందమతులం. శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు మనం ఉపయోగించుకోలేదు. ఆయన చెప్పినప్పుడు, ఆయనతో తిరుగుతున్నప్పుడు మనం ఆయన గొప్పతనం గుర్తించలేదు. ఈయన మానవుడు అనుకున్నాం. బోధించినప్పుడు భగవద్గీత అర్జునుడిని మెషగా పెట్టి జ్ఞానామృతాన్ని మనకిస్తే దాన్ని పాటించలేదు మనం. ఆ తర్వాత కనీసం ఆయన అదృశ్యమైతే నిర్యాణం చెంది ఆయన స్వామివారి అవతారం చాలిచ్చినప్పుడు అప్పుడు కూడా మనము ఏంటంటే అయ్యో వెళ్ళిపోతున్నాడు అనే బాధ లేదు మనకి. ఇప్పుడు కూడా మనకు బుద్ధి రాలేదు. ఇంకా కృష్ణుడు మానవుడా, రాముడు మానవుడా, కృష్ణుడు 16,000 మంది గోపికలతో తిరిగాడు. అది రొమాన్స్ కాదు, అది డివైన్ డాన్స్ అంటారు. కాబట్టి మనం ఎలాగో నరకానికి పోతాం, మొత్తం కట్టుకొని అంతా మానవులంతా నరకం. అక్కడ యముడు తోలు తీస్తున్నప్పుడు అప్పుడు రక్షించేవాడు కృష్ణుడు. ఏ కృష్ణుడిని అయితే విమర్శిస్తున్నామో, ఏ రాముడిని అయితే విమర్శిస్తున్నామో వాళ్ళు వచ్చి యముడు తోలు తీసేస్తుంటే మనందరిది ఆయన వచ్చి రక్షిస్తాడు. ఆ మందమతులమైనటువంటి మనము ఇంకా ఈ నింద వేస్తూనే ఉంటాం అన్నమాట స్వామి. కాబట్టి చాగంటి గారు ఈ ఉద్దేశంతో చెప్పారు. గరికపాటి గారైనా, చాగంటి గారైనా, మన నండూరి గారైనా. అంతేగాని మానవ శరీరంలా కుళ్ళిపోవడం, ప్యూట్రిఫైయింగ్, తర్వాత ఇదిగో రిచువల్స్ జరపడం ఇలా ఉండదన్నమాట.